చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కెమెరాలో? ఏముందా? ఏదో ఏదో ఒకటి చెప్పు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSC Vlogs. Hope you're all doing good. సో ఇప్పుడు మనం వచ్చేసి SRM కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మన ముందర వెళ్తున్నాడు చూసారా, వంశీ బాయి. సో మన వంశీ బైక్ వచ్చేసి బ్యారల్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. సో లాస్ట్ టైం నేనైతే విజయవాడకు వచ్చినప్పుడు మీకైతే చూపించాను కదా మన బ్రో బైక్ని అయితే. సో ప్రస్తుతానికి నేనైతే వాళ్ళ బ్రదర్ 390 అయితే తీసుకెళ్తున్నాను కాలేజ్ దగ్గరికి. నా వెహికల్ ఎందుకు తీసుకురాలేదంటే రీజన్ ఫోక్ సీల్ పోయింది కదా. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేసి తిరుపతి నుంచి గ్రీన్ బీమర్ అయితే తీసుకొస్తున్నాడు. అదే అండి 330 Li ఉంది కదా, సో దాన్ని అయితే తీసుకొచ్చేసాడు. సో ఇఫ్ పాసిబుల్ నేనైతే సూపర్ బైక్లో ఎంటర్ అవుతాను. ఒకవేళ బండి కుదరలేదు అన్నాడు అనుకోండి, డైరెక్ట్గా నేనైతే మన BMWలో అయితే వెళ్ళిపోతాను అనమాట కాలేజ్ లోపలికి. వీఆర్ ఆల్రెడీ లేట్, యాక్చువల్గా 2 o'clockకే చెప్పారు, బట్ మనం కొంచెం డిలే చేసామన్నమాట. ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం కూడా తోలుతున్నా Gen 390 ఈజ్ ఆల్సో క్రేజీ బ్రో. So guys, we have a crazy car over here. బాగుందిగా, looks really awesome man. I guess ఆ కార్ కూడా SRMకి వస్తుంది. వెనకాల లైన్ అప్ అంతా వచ్చేసింది చూడండి, వరుసగా 3 Z9లు, వెనకాల ఒక భుజా, దాని వెనకాల కూడా 2 భుజాలు. సో యా 3 Z9లు, 2 హయభుజాలు. మనం 390 ఎల్లగా లైనప్ వస్తుంది. 2 Z9 వస్తున్నాయి వెనకాల 2 భుజాలు వస్తున్నాయి. హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్. వాట్సాప్ బ్రో. అన్నా నమస్తే. ఫైనల్గా కలిసినాం. అర్థం కాల. ఏది నాది అవ్వలే, బెంగళూరు కాదు హైదరాబాద్ పంపిస్తున్నా మొత్తం సర్వీస్కి. సూపర్ బైక్స్ మధ్యలో సూపర్ డ్యూక్. గ్యాప్ కొడతాం. ఆ బూజా చూడు ఎట్లుందో అన్న, బూజా చూడు ఇంత ఉందో కదా, వెహికల్ ఎంత పెద్దది ఉంది చూడు బూజా. గాయస్ ఈ బ్రో చూడండి ప్రశాంతంగా క్రూజ్ కంట్రోల్ పెట్టేసి చిల్ అయిపోతున్నాడు. బట్ సీరియస్గా చెప్తున్నాను, వెనక నుంచి ఒక కార్లా ఉంది బూజా అయితే. ఇట్స్ రియలీ హ్యూజ్. మేబీ స్టాక్ ఎగ్జాస్ట్ చేస్తారనుకోండి, సో 2-in-1 పెట్టుకుంటే కొంచెం చిన్నదే అవుతుందేమో కానీ, బట్ ఇట్స్ రియలీ హ్యూజ్. వెనకాలే చాలా కంపారిజన్ కోసం జీది దీని టైల్ చూడండి ఎలా ఉంటుందో పక్కన వెళ్ళినప్పుడు. సో జీ టైల్ దీని టైల్, ఆ బండిని చూస్తుంటేనే అసలు అంత వెయిట్ అవసరం అనిపిస్తుంది మనకి. మన గ్రీన్ బీమర్ ఇప్పుడు ఈ నుంచి ఒక బైక్ తీసుకొని పోవాలా. గైస్ ఇప్పుడు మనమైతే కార్లో అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. మనకైతే ఏమంటే బైక్ అనుకున్నాం సూపర్ బైక్ అనేసి, బట్ మన ఫ్రెండ్స్తో మనం వెళ్తే హ్యాపీ, ఆడెందుకు సింగిల్గా. సో వంశీ అయితే రమ్మన్నాడు వంశీతో పాటు, బట్ నాకు ఏంటంటే పిలియనియర్గా రావడం ఎందుకనేసి మన తిరుపతి కార్ ఇది. సో తిరుపతి కార్లో వెళ్ళిపోతున్నాం. మన బ్రో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, గ్రీన్ బీమరు.
The next day. సడన్ గా సినారియో అండ్ లొకేషన్ చేంజ్ అనమాట. మనమైతే ఇప్పుడు చీరాల బీచ్ దగ్గరికి అయితే వచ్చున్నాము అందరం కలిసి. ఏం బ్రో వంశీ బ్రో? ఇక్కడైతే మనకైతే చిన్నది స్టఫ్ ఇచ్చారనమాట తినడానికి తాగలేనికి ఇక్కడ ఏం లేదు. సో బేసిక్గా మనమైతే ఎందుకు ఇక్కడికి వచ్చామో మాకే తెలీదు, జస్ట్ అలా రావాలని చెప్పేసి అయితే వచ్చేసాము. నువ్వు చెప్పు ఎందుకు వచ్చాము ఇడికి? షాక్. సో గైస్ మీకు అన్నని అయితే పరిచయం చేశాను అనమాట, దినేష్ అన్నని. బ్రో మీరు 6R తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో అన్న వచ్చేసి కొత్త పెళ్లి కొడుకు టు ది కవాసకి గ్యాంగ్ 6R తీసుకున్నారు. బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది బ్రో, చాలా బాగుంది 6R. యా. సో ఎగ్జాస్ట్ ఏమైనా? ఎగ్జాస్ట్ యాక్రా ఇచ్చాను, యాక్రా విత్ లింక్. అది చాలా బాగుంది. ఎందుకు వచ్చామన్నా బీచ్కి? ఎంజాయ్ చేయడానికి, జస్ట్ ఫర్ ఎ చేంజ్. సో గైస్ మా వంశీ బ్రోకి అయితే ఈ బీచ్ నచ్చలేదంట, అందుకనేసి ఇంకో బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. ఇట్లా మిడిల్లోకి రా అమ్మా కొంచెం. వంశీ భయ్యా చెప్పు భయ్యా, ఎందుకు నచ్చలేదు ఈ బీచ్? ఇక్కడ వాటర్ లేదా, శాండ్ లేదా? సరే నెక్స్ట్ ఎక్కడికి ఇప్పుడు? ప్లేస్ ఏంటి? రామాపురం బీచ్. రామాపురమా? సో గైస్ ఇక్కడైతే ఫేమస్ ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. పిల్లలందరూ ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు. ఒకప్పుడు మేము చాలా చేసాము ఇలాగా బండ్లు పెట్టుకొని రోడ్డు మధ్యలో, బట్ ఇప్పుడు తగ్గించేసాంలేండి. మన వాళ్ళు కెమెరాలు పట్టుకొని వచ్చి ఫోటోషూట్ చేస్తున్నారు. ఏం వంశీ చిన్నప్పుడు ఎప్పుడేం చేసావా? చేయలేదా? నా దగ్గర ఫోన్ లేదు. వాళ్ళు ఫోన్ కాదు, డిఎస్ఎల్ఆర్ కెమెరా వాడుతున్నారు. కెమెరా అంటే గ్రేట్, ఇంకా నా దగ్గర అసలు ఏం లేదు. ఇంకా అంటే రెంట్లకి తీసుకోవడం ఏం చేయాలి, కొనేసాడు డబ్బులు ఉన్నది. నోకియా ఫోన్ లో కెమెరా తప్ప ఏం ఆడేవాడు కదా నేను. ఆ జియో ఫోన్ ఒకటి అంతే. అన్న నువ్వేం చేసావా? నాకు అట్లాంటివి ఏం లేవు బ్రో, అప్పుడప్పుడు చేసేవాళ్ళం అంతే. కాదు అంటే ఫేస్బుక్ లో ఎవరు ఏమంటారు ఫన్నీ క్యాప్షన్స్, యాటిట్యూడ్ క్యాప్షన్లు పెట్టలేదా? అట్లానే చిన్నప్పుడు పెట్టా బ్రో నేను బానే ఫన్నీ క్యాప్షన్. బ్రో కాదు, ఒక నిమిషం. మీరు ఎప్పుడైనా మీ పాత ఫేస్బుక్ పోస్ట్ ఓపెన్ చేసుకొని క్యాప్షన్స్ చదివారా? నేను రీసెంట్ గా చదివా బ్రో, క్రింజ్ అనిపించింది. ఫస్ట్ క్రింజ్ అనిపించింది. అన్నా నా క్యాప్షన్స్ చెప్పమంటావు? 2-3 క్యాప్షన్స్ నావి తట్టుకోలేవు. ఫోన్ ఎడదాం ఫేస్బుక్ లో చూసి చెప్తాం. జనరల్ గా మన ఫేస్బుక్ ఐడి అయితే దొరికిందనమాట. ఇప్పుడు క్యాప్షన్స్ ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను, చూడండి ఎట్టున్నాయో. ఫోటోలతో పాటు చూపిస్తే ఇంకా క్రేజీగా ఉంటుంది. ఇదండి గైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. లవ్ మీ ఆర్ హేట్ మీ, ఐఎమ్ స్టిల్ గోనా షైన్. దాని తర్వాత సెడ్యూస్ అండ్ డిస్ట్రాయ్ అంట. ఇక్కడ చూడండి, డోంట్ హేట్ వాట్ యూ క్యాంట్ ఇమిటేట్. ఇది చూడండి, ఐ వాజ్ కూల్ అంటిల్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ మేడ్ మీ హార్ట్ అంట. సర్లేండి, ఇదో ఈ ఒక్క జస్ట్ ఈ ఫేస్ చూడండి, మాస్క్ చూడండి, క్యాప్షన్ ఇవ్వండి, గో కరోనా. యా. సో గైస్ ఇప్పుడు టైం వచ్చి 4:30 అయితే అయిందనమాట. సో మనం అయితే ఇక్కడ డైన్ అండ్ ప్లేకి అయితే వచ్చాము బస్ స్టాండ్ పక్కన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే మా వంశీ బ్రో పెద్ద షాక్ ఇచ్చాడు అనమాట. వంశీ బ్రో కమ్ ఇన్ టు ది కెమెరామా. ఏం షాక్ ఇచ్చావు? ఫుడ్ తినిపిస్తాను. సో ఇక్కడ ప్రతిదీ 4 నుంచి 7 వరకు క్లోజ్ అంట. అది రీజన్ మాకు తెలీదు, బట్ ఎందుకు అలా క్లోజ్ చేస్తారు? 4 నుంచి 7 అన్నా కూడా మేము ఎక్కడ తినాలి ఇప్పుడు? ఎక్కడ తినాలి బాయ్? సరే, సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఏదైనా తినడానికి అయితే వెళ్దాం, లేకపోతే బీచ్ కన్నా వెళ్దాం. ఏదో ఒకటి చేద్దాం, ఎందుకంటే 2 మిస్ అయిపోతాయి. కొంచెం లేట్ అయిందనుకో బీచ్ కూడా మిస్. అవును బాయ్, సన్సెట్ చూసే పోదాం. ఓకేనా? అంతే. ఈ లోపు టెంప్టేషన్కి వెళ్ళాను, స్నాక్స్ అనేది దొరుకుతాను. ఓయ్ హలో, ఆల్ థ్యాంక్స్ టు వంశీ బ్రో. ఎందుకు బ్రో? సో గైస్ ఇప్పుడు మేము వచ్చేసి టెంప్టేషన్ లో ఉన్నాం అనమాట. సో మా పక్కన ఇక్కడైతే చైతన్య స్కూల్ ఉందన్నమాట. ఇంకా పిల్లలకి యాన్యువల్ డే కి రిహర్సల్స్ కి ఫోన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా మంది వచ్చేసి అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నారు. బట్ ఇందాక చూపించిన పిల్లల దగ్గర అయితే మన దగ్గర ఫోన్స్ లేవని చెప్పేసరికి మనమైతే నా ఛానల్లో పెట్టేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్పేసాను అనమాట. సో చూద్దాం, ఒకవేళ ఇప్పుడు స్కూల్ వెళ్ళే టైం కూడా అవుతుంది. ఒకసారి అందరూ కిందకి వచ్చేసారు అనుకోండి, మన వంశం మీద అందరూ పడిపోతారు అనమాట. మన వాళ్ళ దగ్గర కూడా లేదు, మీరు కూడా తీసుకోండి. లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ దగ్గర చేయించాలా, లేకపోతే అప్లోడ్ చేయాలి. బాయ్. ఈరోజు వ్లాగ్ లో సగం పిల్లలే ఉండబోతారేమో.
పిల్లల ఫోన్ చూడండి, ఐఫోన్ వాడి వాడి స్కూల్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. బ్లాగ్ లో స్క్రీన్ షాట్ చూడండి. 1 hour క్లాస్ లో ఐఫోన్ ఈ వయసు ఏ క్లాస్? సెవెంత్. ఓకే గైస్, అంతేనా? సబ్స్క్రైబ్ చేసే బ్లాగ్స్. థ్యాంక్ యూ. అమ్మ మేము కూడా సబ్స్క్రైబ్ చేసే బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసే బ్లాగ్స్. సరే టాటా. చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కెమెరాలో? ఏముందా? ఏదో ఒకటి చెప్పు. బాగున్నారు క్యూట్గా. సరే బాయ్. సో గైస్, మన వాళ్ళని చూడండి ఒకసారి అందరినీ. సో ఓకేనా? ఉండు, దూరం ఉండండి, మీరు మొహాలు కనిపించాలి కదా. ఓకే, మన వాళ్ళ మొహం చూడండి గైస్. ఓకే ఓకేనా? వచ్చావా? అందరు వచ్చారా? ఆధార్ కార్డా? ఓకేరా, బాయ్. వంశీ ఆర్డర్ల మీద ఆర్డర్లు చెప్తూనే ఉన్నాడు అవ్వగొట్టకుండా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందని తెలుసా? ఆల్మోస్ట్ 5:45 దాటేసింది. సన్సెట్ మనం చూడాలా వద్దా? రే 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 తినరా. మనోడు ఫోన్ పోయింది గైస్. సో నువ్వు కూడా స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, ఇందాక నా ఫోన్లో అయితే స్టోరేజ్ అయిపోయిందని చెప్పేసి నేనైతే వంశీ ఫోన్లో వీడియోస్ ఇస్తాను అనమాట. వంశీ స్మైల్ మ్యాన్. ఎందుకు ఇలా ఉన్నాడో చెప్తా చూడండి. రీజన్ ఏంటంటే మనోడి ఇన్స్టాగ్రామ్లో పిల్లకాయలు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఎట్లా పెట్టారు, వాళ్ళ పిల్లకాయలందరూ స్టోరీ పెట్టేసి అవి ఏం పాట పెట్టారు, ఏదో పాట పెట్టుకున్నారు. ఆ పాట పెట్టలేదు, ఎవరో పెట్టారు పాటలు పెట్టి పిల్లకాయలు. ఆడికి 15 నిమిషాలు బిర్యానీ తినేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏందరా స్టోరీ అని అడిగితే మేము చూసుకున్నాము. సో యూఆర్ వెరీ చలాక్ రే. తప్పదా బీచ్కి వెళ్దాం. వదిలే గైస్, కార్ గబ్బైపోద్ది. చాలే. సో గైస్, నేనైతే ఇప్పుడే ఆఫ్ రైడింగ్ చేశాను అనమాట ఒక చిన్న బుడ్డి వెహికల్లో. సో మన వంశీ బ్రో అయితే అక్కడ వెళ్తున్నాడు, అదే ఉంటాడా. సో ఇట్ వాస్ ఫైన్, ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది మనకి. అండ్ బీచ్ కూడా ఇది అక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, లైక్ లిటరలీ బాగుంది. స్కై కొంచెం రెడ్డిష్గా, కెమెరాలో జస్టిఫికేషన్ చేయట్లేదు కానీ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. యా, ఇదంతా కలిపి నేను ఒక వ్లాగ్లోనే పెడుతున్నా బికాజ్ యూనో ఎస్ఆర్ఎంలో మనమైతే వీఆర్ హ్యావింగ్ ఫన్ రాదర్ దెన్ వ్లాగింగ్.
సో యా, బట్ ఎనీవే మెటా ఇస్ దేర్, ది మెటా ఇస్ హెల్పింగ్ మీ ఎ లాట్. నా జస్టిఫికేషన్ అంతా నేను పెట్టిన ప్రైస్ మొత్తానికి నాకు జస్టిఫికేషన్ అయితే జరుగుతుంది మెటా వల్ల. ప్లీజ్ డూ గెట్ ఎ మెటా ఇఫ్ యు ఆర్ ఇన్ టు సోషల్ మీడియా, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో యా, ఇప్పుడు మనమైతే మళ్ళీ విజయవాడకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్ళిన తర్వాత రేపంతా మొత్తం దర్శనాలు చేసుకొని బ్యాక్ టు తిరుపతి. బాయ్ వంశీ, బాయ్. అన్నా మీట్ యూ సూన్. బాయ్ వంశీ, మళ్ళీ కాల్ నువ్వే వచ్చే అన్న, నేను చూసుకుంటా. బాయ్.